ప్రస్తుతం అఘోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్కే. అయితే ఈమె ఇటీవలే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అఘోరి అరెస్ట్ కావడంతో తన మొదటి భార్య అంటూ బయటకు వచ్చిన రాధిక అఘోరిని అరెస్టు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందంటూ సంచలన విషయాలు వెల్లడించారు. అయితే తనకి ఉరిశిక్ష పడితే మరింత సంతోషిస్తానని చెప్తోంది. అఘోరికి ఉరిశిక్షే సరైన శిక్ష అని తెలుపుతోంది. ఉరిశిక్ష పడితే ముందుగా సంతోషించేది తానేనని వెల్లడించింది. తనకు భయంకరమైన వశీకరణ శక్తులు ఉన్నాయని, తన మాటలతో ఎవ్వరైనా తన వశం అవుతారని చెప్పింది. అఘోరి బాధితులు చాలా మంది ఉన్నారని, కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు మగవారు కూడా తన బాధితులుగా ఉన్నారని రాధిక చెప్తోంది. అఘోరి వద్ద వశీకరణ శక్తి ఉందని, నేను తన వద్ద ఉన్నప్పుడు ఎవ్వరి మాటలు నమ్మేదాన్ని కాదని, తన మాటే వినేదాన్ని అంటూ రాధిక ఈ సందర్భంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అఘోరి తన భార్య వర్షిణిని తన దగ్గరికి తేవాలంటూ 2 రోజులుగా జైల్లో నానా హంగామా చేస్తోంది.